పవన్ కళ్యాణ్ ఒక ఏడాది సీఎంగా చేసి 3 ఏళ్ళు లోకేషన్ సీఎంగా చేయొచ్చు. అట్లా ఉంటది. అంటే ముందే ప్రకటన చేస్తారా? చెప్పకపోవచ్చు అది. అట్లా చెప్తే ఓట్లు తేడా వస్తాయి. ఇప్పటికే తెలంగాణలో కేటీఆర్ సీఎం అని ప్రకటన చేస్తుంటే బీఆర్ఎస్ గెలిచేదేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట. రేపొద్దున లోకేష్ సీఎం చేస్తానన్నారు కాబట్టి ఓడిపోయారు, ఆ ప్రకటన చేయకుండా ఉంటే బాగుందని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనేది కొంతమంది. అందుకోసమే ముందు చెప్పట్లే. అక్కడైతే కేటీఆర్ ని చేస్తుంటే గెలిచేవాడు, అక్కడ చెప్పకపోవడం వల్ల ఓడారు, ఇక్కడ చెప్తే ఓడిపోతారు. అదైతే ఉంది. అందుకని ఆ ఉద్దేశంతోనే చెప్పట్లేదు. ముందైతే ఖచ్చితంగా చంద్రబాబు ఒక ఏడాది, పవన్ కళ్యాణ్ ఒక ఏడాది పెట్టుకుని 3 ఏళ్ళు లోకేష్కి ఇస్తారు. మధ్యలో ఇస్తారా, ముందు ఇస్తారా, తర్వాత ఇస్తారా చూడాలి. ఫస్ట్ చంద్రబాబే వస్తారనుకుంటున్నా నేను. ఫస్ట్ చంద్రబాబు వచ్చి ఒక ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ కావాలంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఓన్లీ సాగుతున్నదల్లా పవన్ కి ఫస్ట్ సీఎం ఇచ్చి తర్వాత లోకేష్ తో చేయించి చివరి ఏడాది చంద్రబాబు చేయడమా, లేకపోతే చంద్రబాబు ముందు చేసి పవన్ కళ్యాణ్ కి సెకండ్ ఇచ్చి లోకేష్ కి లాస్ట్ చేయడమా. లోకేష్ సీఎం కావడం అయితే ఖాయం. ఈ భారీ సభని యువగలం సక్సెస్ మీట్ అని అనుకోవడానికి ఉందా? చూడొచ్చు అలాగా. సాధారణంగా మీరు సినిమా ఫంక్షన్స్ చూస్తుంటారు కదా, అదే అందుకే అడుగుతున్నా. ఆ హీరో అభిమానులందరికీ అది సూపర్ సక్సెస్ అయినాయి. అంటే హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు.